మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఫలితాలపై క్యాడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో పార్టీ ప్రచారం చేయలేదు. కనీసం ఓటు వేయాలని అధినేత కేసీఆర్ వీడియో సందేశం కూడా ఇవ్వలేదని క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీ గెలిచినవి 13 సీట్లు అయితే దక్షిణ తెలంగాణలో 5 గెలిచింది. ఇక తూర్పు తెలంగాణలో ఖాతా కూడా తెరవలేదు. ఓవరాల్ గా 28% ఓట్లతో మొత్తం 18 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినాయకత్వం తీరుపై క్యాడర్ నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? అట్లనే ఒక 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినాయి. 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ఒకటి కూడా గెలవలేదు. కొన్ని కార్పొరేటర్ సీట్లు మాత్రమే గెలిచింది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే మొత్తంగా ఇప్పటి వరకు లెక్క చూస్తే 18 మాత్రమే గెలిచింది. అయితే ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఒకసారి చూస్తే కనుక ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్లో కానీ లేదంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కూడా కొంత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఉండేది. కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఆ జిల్లాలో ఎక్కువగా ప్రభావం కనిపించేది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తే చాలా ఘోరంగా వైఫల్యం చెందినట్టుగా మనకైతే లెక్కలు చెప్తున్నాయి. ఉత్తర తెలంగాణలో మొత్తం ఒక 13 మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అందులో కొంత మెదక్ మాత్రమే ఒక 8 మున్సిపాలిటీలు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపుగా. అంటే ఇది సెంట్రల్ అనుకోండి. మిగతా చూస్తే కనుక వరంగల్ అట్లనే ఉమ్మడి కరీంనగర్ ఆ జిల్లాలు కనుక చూస్తే బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఏమాత్రం లేదనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఉత్తర తెలంగాణ జిల్లాలు వెళ్దాం. అక్కడ ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది బీఆర్ఎస్ అనేది ఒకసారి చూస్తే ఆదిలాబాద్లో ఒకే ఒక్క మున్సిపాలిటీ ఉమ్మడి జిల్లాలో, అది ఆసిఫాబాద్ మున్సిపాలిటీ గెలుపొందింది. ఇక తర్వాత నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ 0 అని చెప్పుకోవాలి. కేటీఆర్ ఇక్కడికి కామారెడ్డి జిల్లాలో ఆయన ప్రచారానికి కూడా వెళ్ళారు. అక్కడ ఈ లెక్కలు చూస్తే కనుక ఒక్క సీటు కూడా గెలవలేదు. నిజామాబాద్లో 0 అని మనం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్కు సంబంధించి. ఇంకా కరీంనగర్ విషయానికి వస్తే ఒక 3 మున్సిపాలిటీల్లో గెలుపొందింది. వరంగల్ విషయానికి వస్తే ఒక్కటే, అది చేరియాల. సో మొత్తంగా ఉత్తర తెలంగాణలో చాలా వైఫల్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే కనిపించడం లేదు. సరే, సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు గుర్తులు ఉండవు. కానీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎంతమంది గెలిచారు ఏంటనేది ఓవరాల్గా స్టేట్ వైడ్గా బీఆర్ఎస్ చెప్పుకునేది ఏంటంటే దాదాపుగా 4033 సర్పంచ్లు గెలిచినట్టుగా చెప్తున్నారు. కానీ మున్సిపాలిటీల విషయానికి వస్తే మున్సిపాలిటీలు ఏంటంటే పార్టీ గుర్తుతో జరుగుతాయి. కాబట్టి మనం మొత్తంగా చూస్తే ఉత్తర తెలంగాణలో ఒక 13 మేర మున్సిపాలిటీలు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత బీఆర్ఎస్ కేడర్లో చర్చ జరుగుతుంది, కొంత నిరాశ ఉంది. సో అనుకున్నంత ఫలితాలు రాలేదనేది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బయటికి చెప్తున్నప్పటికీ దాదాపుగా 18 మున్సిపాలిటీలో గెలుపొందినాం. మేము 30-35 అనుకున్నాం, కానీ 18 వరకు గెలిచాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగానే గెలిచామని ముఖ్య నాయకులు చెప్పుకున్నప్పటికీ బీఆర్ఎస్ కేడర్లో మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది. కొంత నిరాశతో కనిపిస్తున్నారు. మొత్తానికి ఉత్తర తెలంగాణలో 13 మున్సిపాలిటీలు గెలిచింది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో కూడా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ మనకైతే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ చాలా తక్కువగా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో రంగారెడ్డి కూడా వేసుకుంటే ఒక 2 మున్సిపాలిటీలు గెలిచాయి. మూడుచింతలపల్లి అట్లనే ఎల్లంపేట. తర్వాత ఉమ్మడి నల్గొండలో ఒకే ఒక్క మున్సిపాలిటీ తిరుమలగిరి గెలుపొందింది. ఇక మహబూబ్నగర్లో కూడా 2 మున్సిపాలిటీలు మాత్రమే గెలుపొందాయి. మొత్తంగా ఒక దక్షిణ తెలంగాణలో 5 మున్సిపాలిటీలు మాత్రమే గెలుపొందాయి. మొత్తంగా చూస్తే 18 మున్సిపాలిటీలు, అంటే ఉత్తర తెలంగాణలో 13 మున్సిపాలిటీలు, అట్లనే దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఒక 5 మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది కొంత బీఆర్ఎస్ కేడర్లో అయితే చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎన్నికల తర్వాత ఎన్ని సీట్లు గెలిచాం, ఏ ప్రాంతంలో ఎట్లా పెర్ఫార్మెన్స్ ఉంది, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపుగా 53 లక్షల ఓట్లుంటే బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు ఎంత శాతం మేర ఓట్లు సంపాదించగలిగాం అనేది బీఆర్ఎస్ కేడర్లో 3 రోజుల నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న చైర్మన్లు మేయర్లు ఎన్నుకున్న తర్వాత నుంచి కూడా ఈ చర్చ అయితే జరుగుతుంది. కొంత నిరాశ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓటు శాతము 28% మేర ఉంది. ఇక ఓట్ల విషయానికి వస్తే దాదాపుగా 10,87,347 ఓట్లు వచ్చాయి అన్ని ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో. కాంగ్రెస్ విషయానికి వస్తే దాదాపుగా
40% మేర ఓట్లు సంపాదించింది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీ ఇస్తాం, అధికార పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, కాబట్టి మేము కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతోటి ఒక 18 అంశాలతోటి మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఖచ్చితంగా పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. ఇంకొక వైపు ప్రచారం కూడా చేయలేదు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో. కేటీఆర్ సిరిసిల్ల అట్లనే వేములవాడలో చేశారు. ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో కొన్ని మున్సిపాలిటీలలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్, మహబూబాద్, నర్సంపేట ఆ జిల్లాలో మాత్రమే ప్రచారం చేశారు. కానీ సిరిసిల్లలో మాత్రమే ఆయన మున్సిపాలిటీ గెలుపొందారు. మిగతా చోట్ల అయితే ఆయన ప్రచారంలో లెక్కలు తీస్తే ఒకే ఒక్క మున్సిపాలిటీలో, అది సిరిసిల్లలో మాత్రమే గెలుపొందినట్టుగా అయితే మనకు ఆయన ప్రచారం జరిగినటువంటి ఆ షెడ్యూల్ కనుక చూస్తే మనకు తెలుస్తుంది. ఓవరాల్గా 12 మున్సిపాలిటీలలో ఒక్కటి కేటీఆర్ తిరిగిన దాంట్లో, ప్రచారం చేసిన దాంట్లో ఒక మున్సిపాలిటీ మాత్రమే గెలిచినట్టుగా సిరిసిల్ల మాత్రమే దక్కించుకున్నారు. ఇంకొక వైపు హరీష్ రావు మెదక్లో ప్రచారం చేశారు. దాదాపుగా 8 మున్సిపాలిటీలలో ఆయన చేసినటువంటి ప్రచారంలో గెలుపొందినట్టుగా వాళ్ళ షెడ్యూల్ కనుక చూస్తే మనకైతే అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ మున్సిపాలిటీ ఎన్నికల మీద ఇప్పటికే బీఆర్ఎస్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ కేడర్లో కొంత నిరుత్సాహం ఉంది. వాస్తవానికి ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అట్లనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటమి చూసాం. అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు బాగా బీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడ్డాయి. 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్ బీజేపీ, ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎప్పుడు లేనంత విధంగా బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ పార్లమెంట్లో మనకు కనిపించింది. సో దాని నుంచి గట్టెక్తాం, ఖచ్చితంగా అధికార పార్టీ మీద ఒత్తిడి పెంచి ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ హామీల మీద నిలదీస్తాం, ప్రజల్లో నిత్యం ఉంటామని చెప్తున్నప్పటికీ ఇప్పటివరకైతే ఆ ప్రయత్నం అయితే జరగట్లేదు. అయితే ఇంకొక వైపు కేడర్లో కొంత జోష్ అయితే తగ్గింది. ఎందుకంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేరు. ఓన్లీ ఆయన ఎర్రవల్లి, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో మాత్రమే ఉంటున్నారు. ఎప్పుడో అడపా బయటకు రావడం, తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్ప సో సీరియస్గా పాలిటిక్స్లో ఆయన లేకపోవడం ఒకవైపు. ఇంకొక వైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉప ఎన్నిక జరిగినప్పుడే జూబ్లీహిల్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కూడా విమర్శలు వచ్చాయి. కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు హరీష్ రావు కొంత దూకుడుగా ఉన్నారనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. సో ఇద్దరు కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బీఆర్ఎస్కి అయితే రావడం లేదు. ఎందుకంటే ఉద్యమం సమయంలో లేదంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలన చేసిన తర్వాత కొంత డౌన్ఫాల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలు ఇంకొక 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా సో ఇప్పటి నుంచే బీఆర్ఎస్ కొంత స్ట్రెంగ్తన్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇట్లా కనుక కంటిన్యూ అయితే కేడర్ అధికార పార్టీ వైపు చూసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తుంది. కేడర్ అంతా కూడా బీజేపీలో చేర్చుకోవాలని ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి రాజకీయ విశ్లేషకుల్లో. రాష్ట్రంలో కూడా 2-3 కలిసిన బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ మీద చర్చ జరుగుతుంది. చూడాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉంటే రానున్నట్టు రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ ఎట్లా గట్టెక్కబోతుంది, ఏం చేయబోతుంది అనేది చూడాలి. మొత్తానికి కేడర్లో అయితే నిరాశ అయితే కనిపిస్తుంది.